ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు అంటే ఎస్జిటి లెవెల్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ లెవెల్ కావచ్చు, మే 1వ తారీఖు నుంచి మొదలవుతున్నాయండి. మరి ఈ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్న ఈ గ్రాండ్ టెస్టులు ఏవైతే ఉన్నాయో వీటిలో రిజిస్టర్ అవ్వడానికి అక్కడ స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, లేదా అక్షరం ఎడ్యుకేషన్స్ వెబ్సైట్ లేదా యాప్లోకి వెళ్ళి పేమెంట్ డైరెక్ట్గా చేసైనా కానీ మీరు అవైలబుల్లో ఉండొచ్చు. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో మనం డిఎస్సికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా మొట్టమొదటి వీడియో అయినటువంటి మన విశ్వం లేదా యూనివర్స్ అనే టాపిక్ని, అవర్ యూనివర్స్ అనే టాపిక్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో దీనికంటే ముందు ఈ జీకేకి సంబంధించి అలానే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అనేవి రెగ్యులర్గా డైలీ 1 or 2 వీడియోస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మన అక్షరం ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఆల్రెడీ అవైలబుల్లో ఉంటుంది. ఒక 2 days మ్యాక్సిమం ఒక 2 daysలో దీన్ని అవైలబుల్లో ఉంచుతాం. 1వ తారీఖుల్లా దీన్ని అవైలబుల్లో ఉంచుతాం. అలానే మొత్తం 100+ వీడియోస్ అనేవి ఇందులో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో అందులో భాగంగా దీనికి సిలబస్ అనేది ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంటెంట్లోకి వెళ్ళిపోతాం. మొట్టమొదటి టాపిక్ అయినటువంటి విశ్వం అనే టాపిక్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు అయినటువంటి మనం నివసించేటువంటి భూమి, అలానే ఇతర గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలు, వాటితో పాటు నక్షత్రాలు, అలానే ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆస్ట్రాయిడ్స్ కానీ ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కలిపి విశ్వం లేదా యూనివర్స్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. మరి మనం ఏదైనా ఒక టాపిక్ని మనం పట్టుకున్నప్పుడు దాన్ని ఎలా చదువుకున్నాం అంటే, సో దీని గురించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏమైనా క్వశ్చన్స్ అడగడం జరిగింది అనే అంశాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం, ఏ టాపిక్ అయినా కానీ. ఓకే, సో అందులో భాగంగా మనం చూసినట్లయితే విశ్వం అనే టాపిక్ గురించి ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. 1 క్వశ్చన్ అనేది ఖచ్చితంగా కన్ఫామ్గా ఉంటుంది. అలానే ఈ యూనివర్స్ అనే టాపిక్ మనకి వరల్డ్ జాగ్రఫీలో వస్తుంది, అలానే ఫిజిక్స్లో కూడా వస్తుంది. కాబట్టి డిఎస్సి మనకి నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఎక్కువగా జరుగుతాయి కాబట్టి దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఎటువంటి షిఫ్ట్లో అయినా 1 క్వశ్చన్ కన్ఫామ్. మనకి ఇంకొంచెం ఏదన్నా మనకి ఛాన్స్ కొంచెం లక్కీగా ఉంటే 2 క్వశ్చన్స్ అనేది కూడా మనకి ఈ చాప్టర్లో పడే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చేంజ్ అనేది ఏమి ఉండదు, కంటెంట్ స్టాక్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇందులో క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు, పెద్ద కంటెంటే ఉండదు కాబట్టి. ఓకే, సో రీసెంట్గా ఏమన్నా పెద్ద అప్డేట్ ఏమన్నా ఉందంటే వాటి గురించి మనం కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మనం డిస్కస్ చేస్తాం. లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఛానల్లో అవైలబుల్లో ఉంచబోతున్నాం. రైట్, ఓకే. ఇక్కడ విశ్వంకి సంబంధించినటువంటి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అని చెప్తూ ఉంటారు. దీన్ని రష్యా భాషలో, ఈ ఖగోళ శాస్త్రం రష్యా భాషలో కాస్మాలజీ అంటారు, అమెరికా భాషలో ఆస్ట్రోనామీ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు వీటిని అడగడం అనేది జరిగింది. మరి ఖగోళ శాస్త్రం లేదా కాస్మాలజీ అంటున్నాం, మరి దీనికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అసలు ఎలా దీనికి సంబంధించి ఎవరు ఇలా ఉంటుంది, దీనికి సంబంధించి ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పిన సిద్ధాంతాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఈ పర్టికులర్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరిగింది. బేసిక్గా ఈ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు అనే పాయింట్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. సో భూకేంద్ర సిద్ధాంతం, దీన్ని టాలమీ ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ టాలమీ భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించి అతను చెప్పింది ఏంటంటే, సో భూమి అనేది కేంద్రంగా ఉండి భూమి చుట్టూ సూర్యుడు అలానే ఇతర గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి అని చెప్పింది భూకేంద్ర సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది టాలమీ ప్రతిపాదించారని చెప్పొచ్చు. అలానే అసలు భూమి గోళాకారంగా ఉంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే పైథాగరస్. అలానే భూమి గుండ్రంగా ఉంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే అరిస్టాటిల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. పేర్లు గుర్తుపెట్టుకోండి జస్ట్. సో ఈ టాపిక్ గురించి ఎక్కువ మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన లేదు, లైట్గా
మనం పైన ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి లైట్గా ఒకసారి మనం ప్రిపేర్ అయినా కానీ ఈజీగా ఆన్సర్ అనేది చేసేయచ్చు, రైట్. సో భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టోలమీ, అలానే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోపర్నికస్. సో సూర్యకేంద్ర సిద్ధాంతం ఇక్కడ ఈయన ప్రతిపాదన ఏంటి అంటే సూర్యుడు సెంట్రల్గా ఉండి సూర్యుని చుట్టూ నవగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి, అలానే ఉపగ్రహాలు ఆ గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయని చెప్పింది ఎవరు అంటే కోపర్నికస్. ఈ సిద్ధాంతాన్ని 17వ శతాబ్దంలో ఎప్పుడైతే టెలిస్కోప్ గెలీలియో కనుగొనడం జరిగిందో ఆ తర్వాత దాన్ని బలపరచడం అనేది జరిగింది. సరే, ఇంతకంటే ముందే భారతదేశానికి చెందినటువంటి ఆర్యభట్ట ఎవరైతే ఉన్నారో వీరు 4వ శతాబ్దంలోనే ఈ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ ఖగోళానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏంటి, వీటిని ప్రతిపాదించింది ఎవరు, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ. సో ఈ థియరీ ఏంటి ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం జస్ట్ బేసిక్ మనం తెలుసుకుంటే చాలు ఈ సబ్జెక్ట్ సంబంధించింది అయితే. ఓకే, దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ మీకు కావాలి అనుకుంటే వరల్డ్ జియోగ్రఫీ క్లాసెస్ ఉన్నాయి, దాంట్లో మీకు ఇంకా డెప్త్గా చెప్పించాం. ఓకే, సో బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించింది జార్జెస్ లైమైటీ. ఓకే, ఇది విశ్వం అనేది ఒక మహావిస్ఫోటం జరిగి దానివల్ల ఈ నవగ్రహాలు ఏర్పడినాయని చెప్పి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది చెప్తూ ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్, సో డోలనా సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించింది అలెన్ శాండేజ్. ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్, సో ఇక్కడ మనకి మొట్టమొదటిసారిగా సౌర కుటుంబం అనేది యూనివర్స్లో భాగం అని చెప్పింది ఎవరంటే విలియం హెర్షల్ 1748వ సంవత్సరంలో ఫస్ట్ టైం చెప్పడం జరిగింది. అలానే మనకి ఆల్రెడీ 6th క్లాస్లో క్వశ్చన్ అనేది ఉంటుంది, అంటే పాయింట్ అనేది ఉంటుంది చూడండి. ఇది మొట్టమొదటిసారిగా గ్లోబును తయారు చేసిన వ్యక్తి ఎవరంటే మెర్కేటర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మెర్కేటర్ మొట్టమొదటిసారిగా గ్లోబును తయారు చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్, కెప్లర్ అనే శాస్త్రవేత్త సూర్యుని చుట్టూ గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం అనేది కూడా జరిగింది, రైట్. ఇప్పుడు మనం అసలు విశ్వానికి సంబంధించినటువంటి ఆరంభానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏవో మనం చూసాం. మరి ఈ విశ్వంలో ఉన్నటువంటి ఒక్కొక్క భాగమైనటువంటి అంశాలు లైక్ సూర్యుడు కావచ్చు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి 1 by 1 మనం ఇప్పుడు చూస్తూ వద్దాం. సో మొట్టమొదటిసారిగా మనం ఫస్ట్ ఈ సౌర కుటుంబం అనేది చూద్దాం. సౌర కుటుంబంలో మొత్తం సూర్యునితో పాటు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, అలానే తోకచుక్కలు కూడా ఉంటాయి, రైట్. మరి 8 గ్రహాలే అంటున్నారు కదా సార్, ఏంటి అంటే మరి 9వ గ్రహం మనందరికీ తెలిసిందే. ఏ సంవత్సరంలో ఈ 9వ గ్రహాన్ని గ్రహాల జాబితా నుంచి తొలగించారయ్యా అంటే 2006వ సంవత్సరంలో. మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, 2006వ సంవత్సరంలో గ్రహాల జాబితా నుంచి తీసేసి మరగుజ్జు గ్రహంగా దాన్ని అప్పటి నుంచే పరిగణిస్తున్నారు మనం చెప్పుకోవచ్చు. ఏం గ్రహం అది? ప్లూటో, రైట్. నెక్స్ట్, ఇక సూర్యుడి గురించి మనం చూద్దాం. సో బేసిక్గా సూర్యుడు గురించి మనం మాట్లాడుకుంటే మనకి జీవనాధారం, భూమి మీద ఉన్న ప్రతి జీవి బతుకుతుంది అంటే దానికి జీవనాధారం సూర్యుడే. సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే సౌర కుటుంబానికి సెంటర్ కేంద్రం కూడా సూర్యుడే. అక్కడి నుంచి వచ్చే రేస్ ఏదైతే ఉంటాయో సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు, దానివల్ల కిరణజన్య సంయోగక్రియ జరిగి దానివల్ల వచ్చే ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఓకే, సో సూర్యుడు లేకపోతే ఈ యూనివర్స్ ఏదైతే ఉంటుందో మనకి సంబంధించిన ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అది అసలు అనేది ఉండదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. సో సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళం. మరి సూర్యుడు గ్రహమా నక్షత్రమా? ఓకే, ఇది కూడా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఓకే, సో వినటానికి మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం కాబట్టి ఓకే మనకు తెలుసు, కానీ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఓకే, సూర్యుడు ఒక నక్షత్రం. మరి సూర్యుడిలో జరిగేటువంటి చర్యలు, ఏం చర్యలు జరుగుతాయి? మరి నక్షత్రాలలో బేసిక్గా ప్రతి నక్షత్రంలోనూ, సూర్యుడు కూడా ఒక నక్షత్రం కాబట్టి సూర్యునిలోనూ శక్తి అనేది అక్కడ జనిస్తుంది. ఓకే, శక్తి జనించడం వల్ల అక్కడ కేంద్రక సంలీన చర్యలు అనేవి జరుగుతాయండి. కేంద్రక సంలీన చర్యలు, దీన్ని మనం ఇంగ్లీష్లో న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, న్యూక్లియర్ ఫ్యూజన్ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. మరి ఈ సూర్యుడి యొక్క ఉపరితలంలో మొత్తం మీద 71%
అంటే సూర్యుని వాతావరణంలో దగ్గరగా 71% మనకి హైడ్రోజన్ అనేది లభిస్తూ ఉంటుంది. అంటే సూర్యునిలో మనకి ఎక్కువగా లభించే వాయువు ఏదయ్యా అంటే మనకి హైడ్రోజన్ అని చెప్పచ్చు. మరి రెండో వాయువు ఏదయ్యా అంటే హీలియం అని చెప్పచ్చు. ఓకే, సో రెండో వాయువు హీలియం అని చెప్పచ్చు. మరి సూర్యుల్లో ఇప్పుడు మనం సూర్యుడి వైపు చూస్తే మనకి కనిపించేటువంటి సూర్యుడిని చూడగానే మనకు కనిపించేటువంటి ప్రకాశవంతమైనటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాన్ని ఏమంటారు? మల్టిపుల్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ అండి. సో ఈ సూర్యుడిలో మనకు కనిపించేటువంటి ప్రకాశవంతమైన ప్రాంతాన్ని ఫోటోస్పియర్ అంటారు. దీన్నే మనం తెలుగులో ఏమంటామండి అంటే తేజోమండలం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ టెంపరేచర్ అనేది దగ్గరగా సో చూడండి, ఇక్కడ ఫోటోస్పియర్, ఈ ఫోటోస్పియర్లో టెంపరేచర్ దగ్గరగా మనకి 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే ఈ ఫోటోస్పియర్ ఏదైతే ఉంటుందో దీనికి ఎగువన గల భాగం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎరుపు రంగు ఆవరణం అనేది మనం చూస్తున్నాం. దీన్నే మనం క్రోమోస్పియర్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం, క్రోమోస్పియర్. మరి ఈ క్రోమోస్పియర్ని అరుణావరణం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే, రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి అరుణావరణం అనే పేరుతో పిలుస్తుంటాం. మరి ఇక్కడ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందండి అంటే ఇక్కడ 49,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. మరి ఇంకా మనం చూసినట్లయితే సూర్యుడిలో మూడో పార్ట్ అయినటువంటి కరోనా. ఓకే, ఈ కరోనా ఏదైతే ఉంటుందో ఈ కరోనా యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే దగ్గరగా 1,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇక సూర్యునిలో సెంటర్ పార్ట్ అయినటువంటి కోర్ ఏదైతే ఉంటుందో ఈ కోర్ పార్ట్ అనేది సూర్యుని యొక్క మధ్య భాగం అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, మరి సూర్యుని యొక్క ఆత్మభ్రమణ కాలం ఎన్ని రోజులు అంటే 25 రోజులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్. 25 రోజులు సూర్యుని యొక్క ఆత్మభ్రమణ కాలం. అలానే మనం చూసినట్లయితే ఇక్కడ సూర్యుడు తన సౌర కుటుంబంతో సహా పాలపుంత కేంద్రం చుట్టూ ఒక్కసారి తిరిగి వస్తే ఆ పట్టే కాలాన్ని ఏమంటాము అంటే కాస్మిక్ సంవత్సరం అంటారు. ఓకే, సో గెలాక్సీ చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలాన్ని కాస్మిక్ సంవత్సరం అంటారు. దీని యొక్క సమయం వచ్చేసరికి 250 మిలియన్ సంవత్సరాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే మనం చూసాం సూర్యుని యొక్క జరిగే చర్యలు ఏవి అంటే కేంద్రక సంలీన చర్యలు జరుగుతాయని చెప్పి మనం చెప్పుకున్నాం. రైట్, నెక్స్ట్ సూర్యుని కిరణాలు భూమిని చేరడానికి పట్టే కాలం ఎంత? 8 నిమిషాలు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మల్టిపుల్ టైమ్స్ ఇది ఎగ్జామ్స్లో అడగడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి సూర్యుని ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ అంటే 3 లక్షల రెట్లు ఎక్కువ అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో ఇలా సూర్యుడి గురించి మనం చూడటం అనేది జరిగింది. అలానే ఇందాక మనం చూసాము 4 పార్ట్స్ ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. ఓకే, సో చివరిలో అంటే ఇప్పుడు మనం సూర్యుడి గురించి చూసాం, 1 by 1 గ్రహాల గురించి చూసుకుంటూ వస్తాం. చివరిలో భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంది, వీడి మీద అడిగే క్వశ్చన్స్ ఎటువంటి అడుగుతున్నారు అనేది కూడా ఈ వీడియో చివరిలో చూడబోతున్నాం. ఓకేనండి. నెక్స్ట్ మరి సూర్యుడి గురించి చూసాం. మరి ఇప్పుడు సూర్యుని తర్వాత సౌర కుటుంబంలో ఉన్నటువంటి 8 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల గురించి చూడబోతున్నాం. మరి గ్రహాలు ఓకే చూడండి, ఇక్కడ సూర్యుని ఆధారంగా చేసుకొని ఇక్కడ 4 గ్రహాలు లోపల వైపు రైట్ 4 గ్రహాలు లోపల వైపు 4 గ్రహాలు బయట వైపు ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ఈ 4 గ్రహాలు లోపల ఉన్న గ్రహాలు ఏంటి, బయట ఉన్న గ్రహాలు ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. రైట్, సో సూర్యుని చుట్టూ ఏవైతే తిరుగుతూ ఉన్నాయంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరిగే అంశాలని వీటినే గ్రహాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగారండి, వీటి కక్ష యొక్క ఏ కక్షలో ఆకారంలో ఏ ఆకార కక్షలో ఇవి తిరుగుతూ ఉంటాయని చెప్పి అడిగారు. దీర్ఘవృత్తాకార కక్ష మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడగడం అనేది జరిగింది. ఓకే, మరి ఉపగ్రహం అంటే సో గ్రహం అంటే చూసాం. మరి ఉపగ్రహం అంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిలాగానే వెలుతురుకి సూర్యుని మీద ఆధారపడుతూ తన చుట్టూ తాను తిరుగుతూ నిర్ణీత మార్గంలో గ్రహాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఓకే, గ్రహాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. మరి భూమికి మనం దగ్గరగా చూసే ఉపగ్రహం ఏది అంటే
మొత్తం మనం చూస్తే చంద్రుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే నెంబర్ ఆఫ్ కొన్ని ముఖ్యమైన ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ వీడియో చివరిలో అది కూడా మనకి లిస్ట్ అనేది అందించాను, ఒకసారి అది కూడా చూద్దాం. రైట్, మరి వీటితో పాటు మన సౌర కుటుంబంలో మనం ఇక్కడ కొన్ని ఇట్లా చూస్తున్నాం, మనం ఈ రాళ్ళు అనేవి ఇలా చూస్తూ ఉన్నాం. మరి వీటిని ఏమంటారు అంటే ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహగోళాలు లేదా గ్రహ శకలాలు అంటారు. మరి ఈ గ్రహగోళాలు లేదా గ్రహ శకలాలు ఏ ఏ గ్రహాల మధ్యలో ఉన్నాయి అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్లో అడగడం అనేది జరిగింది. ఓకే, ఈ రెండు కుజగ్రహం అలానే గురుగ్రహం మధ్యలో ఈ ఆస్ట్రాయిడ్స్ లేదా ఈ గ్రహ శకలాలు అనేవి ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. సో మొత్తం గ్రహాలు మనకి 8. ఓకే, ప్లూటోని గ్రహంగా పరిగణించటం లేదు కాబట్టి మనకి మొత్తం గ్రహాలు 8. సో ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహం గురించి మనం చూసుకుంటూ వద్దాం. అలానే ఒక్కొక్క గ్రహం కంటే చూసే ముందు అసలు గ్రహాలను బేసిక్గా 2 రకాలుగా వర్గీకరించారు, అంతర్గ్రహాలు, బాహ్యగ్రహాలు. మరి అంతర్గ్రహాలని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే అసలు ఈ అంతర్గ్రహాలు అంటే ఏంటంటే సూర్యునికి అతి దగ్గరగా ఉండి అతి చిన్నమైనటువంటి గ్రహాలని అంతర్గ్రహాలు అంటారు. ఇవి సైజులో చిన్నవిగా ఉంటాయి, అలానే సూర్యునికి దగ్గరగా ఉంటాయి. ఓకే, ఉష్ణోగ్రత పరంగా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. మరి వీటి గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు, ఆ తర్వాత రెండవ గ్రహం శుక్రుడు, మూడవది భూమి, నాలుగవ గ్రహం అంగారకుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఈ 4టిని అంతర్గ్రహాలు లేదా ఇన్నర్ ప్లానెట్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ బాహ్య గ్రహాల గురించి మనం చూసినట్లయితే బాహ్య గ్రహాల్లో బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు. సో ఈ 4టిని బాహ్య గ్రహాలు అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. రైట్, బాగుంది. మరి అంతర్గ్రహాల్లో 4 గ్రహాల గురించి మాట్లాడుకున్నాం కదండి. ఈ 4టిలో అత్యంత పెద్దదైన గ్రహం ఏది, అత్యంత చిన్నదైన గ్రహం ఏది అని మనం చూసినట్లయితే అంతర్గ్రహాల్లో అతిపెద్ద గ్రహం భూమి. ఓకే, సో ఇక్కడ మీకు సైజు కూడా చూస్తుండండి, మీకే అర్థమవుతుంటుంది. అంతర్గ్రహాల్లో అతిపెద్ద గ్రహం భూమి, అతి చిన్న గ్రహం బుధుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, చిన్న గ్రహం బుధుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, మరి బాహ్య గ్రహాలు అవుటర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అవుటర్ ప్లానెట్స్లో అతిపెద్ద గ్రహం బృహస్పతి. ఓకే, అతిపెద్ద గ్రహం బృహస్పతి. అతి చిన్న గ్రహం వచ్చేసరికి ఇంద్రుడు, ఓకే, లేదా నెప్ట్యూన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం, ఓకే, ఈ గ్రహానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటనేవి మనం 1 by 1 చూసుకుంటూ వద్దాం. సో బుధుడు లేదా మెర్క్యూరీ, దీన్నే మనం ఇనుప గ్రహం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సో మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగే ప్యాటర్న్ ఏది అంటే ఈ క్రింది వాటిలో బ్లూ ప్లానెట్ అని దేన్ని పిలుస్తారు నాకు క్వశ్చన్ అడుగుతారు. ఓకే, ఈ క్రింది వాటిలో ఎల్లో ప్లానెట్ అని దేన్ని పిలుస్తారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. సో ఈ పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇట్లా మనం ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ చదువుకుంటూ వెళ్తే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ప్రతి టాపిక్లో ఉన్న ప్రతి పాయింట్ మనం చదువుకుంటూ వెళ్తే క్వశ్చన్ వాళ్ళు ఎలా ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్, ఇక బుధ గ్రహం గురించి చూద్దాం. మరి మెర్క్యూరీ అంటాం, ఇనుప గ్రహం అంటాం. మరి చూసుకున్నట్లయితే సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది, బుధ గ్రహం. అలానే సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం ఏది అంటే బుధ గ్రహం అని మనం చెప్పుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ గ్రహాలన్నింటిలో అతి తక్కువ పరిభ్రమణ కాలం ఉన్నటువంటి గ్రహం ఏది అని చెప్తే మనం బుధ గ్రహం అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి బుధ గ్రహానికి సంబంధించినటువంటి ఉపగ్రహాలు ఎన్ని అంటే 0. బుధ గ్రహానికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు అని చెప్పచ్చండి. అలానే ఇక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా మరియు అత్యల్పంగా నమోదవుతూ ఉంటాయి. ఓకే, సో సూర్యుడు ఎదురుగా ఉన్న టైంలో అత్యధికంగా, నైట్ టైం వచ్చేసరికి అత్యల్పంగా ఇక్కడ నమోదవుతుంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ రెండవ గ్రహం వీనస్ లేదా శుక్రుడు. మరి దీన్ని మనం పసుపు గ్రహం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అలానే ఉదయం తార, సాయంత్రం తార, అత్యంత అందమైన గ్రహం అని కూడా చెప్తారు. అలానే శుక్రుడిని భూమికి దగ్గరగా ఉన్న గ్రహం, భూమి యొక్క ట్విన్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు అని చెప్పి కూడా మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగారు. ఓకే, సో రెగ్యులర్గా జనరల్గా మనకి మంచి రోజులు చూపించుకునేటప్పుడు
చుక్క ఎటు ఉంది అని చెప్తారు, ఆ చుక్కే శుక్రుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. రైట్, ఓకే. సో సౌర కుటుంబంలోకెల్లా అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది అంటే శుక్రుడు అని చెప్పుకోవచ్చు. మరి ఈ శుక్రగ్రహం ఎవరి చేత అందమైన గ్రహంగా పూజించబడుతుంది అని చెప్పి ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగారండి. గ్రీకుల చేత పూజించబడింది అని చెప్పి మనం చెప్పచ్చు. దీన్నే పసుపు గ్రహం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ శుక్రగ్రహాన్ని భూమికి ట్విన్ అని ఎందుకు పిలిచారు అంటే, ఈ శుక్రగ్రహం భూమికి పరిమాణం విషయంలో అవ్వచ్చు, అలానే డెన్సిటీ అంటే సాంద్రత విషయంలో అవ్వచ్చు, దగ్గరగా భూమికి దగ్గర పోలిక అనేది ఉంటుంది. మరి అందువల్ల దీన్ని భూమి యొక్క కవల గ్రహం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మరి దీనికి ఉపగ్రహాలు ఎన్ని అంటే 0, దీనికి కూడా ఉపగ్రహాలు లేవనే చెప్పచ్చు. మరి ఈ గ్రహం అత్యధిక వేడిమి అంటే వేడి చాలా ఎక్కువగా ఉండే గ్రహం శుక్రగ్రహం అని మనం చెప్పుకోవచ్చండి. మరి ఎందుకు ఇక్కడ వేడి ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఈ గ్రహం మీద 95% కార్బన్ డైఆక్సైడే ఉంటుంది. ఓకే, అందువల్ల అత్యంత వేడిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన ఇంకొక ప్రత్యేకత మనం చూసుకున్నట్లయితే, ఇది సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు అన్నీ తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి, అంటే ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయి. కానీ శుక్రుడు మాత్రం వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతూ ఉంటుంది, అంటే రెట్రోగ్రేడ్ మోషన్లో తిరుగుతూ ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే రివర్స్ ఆర్డర్లో తిరుగుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇక మనం నివసించేటువంటి భూమి గురించి ఇప్పుడు చూద్దాం. సో భూమి సౌర కుటుంబంలో సూర్యుడి నుంచి మనం చూసినట్లయితే 3వ స్థానంలో ఉంటుంది. సో ఈ స్థానాలు గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఇందాక మీకు ఆ ఇమేజ్ చూపించాను. ఇన్నర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. మరి భూమి సూర్యుడి నుంచి 3వ స్థానం, అలానే సైజ్ పరంగా చూస్తే అంటే పరిమాణం చూసుకుంటే 5వ స్థానంలో ఉంటుంది. మరి డెన్సిటీ పరంగా చూసుకుంటే అత్యంత డెన్సిటీ కలిగినటువంటి గ్రహం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే బ్లూ ప్లానెట్ అని చెప్పి మనం భూమిని పిలుస్తాం. భూమి మీద జీవం ఉన్నటువంటి ఏకైక గ్రహంగా భూమిని మనం చెప్తూ ఉంటాం. మరి భూమి వయసు ఎంత? 4.5 మిలియన్ సంవత్సరాలని చెప్పి చెప్పుకోవచ్చు. మరి భూమి వ్యాసం ఎలా ఉంటుంది అంటే, దగ్గరగా ధ్రువాల వద్ద చూసుకున్నట్టయితే 12,713 కిలోమీటర్లు ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద చూసుకున్నట్టయితే 12,756 కిలోమీటర్లు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మరి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి చూసుకున్నట్లయితే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పి మనం చెప్పవచ్చు. మన భూమి దగ్గరగా 2/3 వంతు వాటర్ అనేది ఉంటుంది. అందువల్ల దీన్ని నీలి గ్రహం అని చెప్పి పిలుస్తూ ఉంటామని మనం చెప్పుకోవచ్చు. అత్యంత బరువైన గ్రహం కూడా భూమి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. మరి భూమికి గల ఏకైక ఉపగ్రహం ఏది అంటే చంద్రుడు. అంటే న్యాచురల్గా ఉన్నటువంటి ఉపగ్రహం ఏది అంటే చంద్రుడు అని చెప్పుకోవచ్చు. అలాంటి కృత్రిమ ఉపగ్రహాలు మనకి మల్టిపుల్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. రైట్, నెక్స్ట్ అంతర్గ్రహాల్లో అంటే ఇన్నర్ ప్లానెట్స్లో అతి పెద్దది భూమి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంగారకుడు లేదా మార్స్. దీన్ని అరుణ గ్రహం లేదా రెడ్ ప్లానెట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఈ గ్రహాన్నే కుజుడు అంటారు. సో అంగారకుడు, కుజుడు, మార్స్ ఏదన్నా ఒకటే. ఓకే, సో మరి సూర్యుని మీదకి ఇస్రో పంపించినటువంటి మిషన్ ఏది అంటే ఆదిత్య L1 అని చెప్పొచ్చు. అలానే మార్స్ మీదకి మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేది పంపించామని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ గ్రహం అనేది బేసిక్గా ఎరుపు రంగులో ఉంటుంది, అందువల్ల దీన్ని రెడ్ ప్లానెట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మరి ఇక్కడ జీవం అలానే వాటర్ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతోనే మార్స్ ఆర్బిటరీ మిషన్ అనేది పంపించడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీనిపై ఆల్రెడీ ప్రయోగాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? అక్కడ జీవం కానీ జలం కానీ ఏమన్నా ఉంటే దాని మీద ప్రయోగాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి 2 ఇక్కడ ఉపగ్రహాలు ఉన్నాయి చెప్పుకోవచ్చు. ఒకటి ఫోబోస్, రెండోది డెమోస్ అని మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ బృహస్పతి. దీన్నే జూపిటర్ అనే పేరుతో మనం ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటాం. బృహస్పతికి మరొక పేరు గురుడు. మరి గురుగ్రహం గ్రహాలన్నింటిలో అతిపెద్ద గ్రహం ఏది అంటే గురుగ్రహం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి గ్రహాలకు రాజు వంటిది, అంటే గురువు అనే పేరుతో రాజు అని కూడా పిలవచ్చు. రైట్, అతి తక్కువ భ్రమణ కాలం ఉంటుంది,
అత్యల్ప పగటి కాలం ఉంటుంది. అలానే అత్యధిక ఉపగ్రహాలు 67 ఉపగ్రహాలు దీనికి ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అత్యధిక ఉపగ్రహాలు అనేవి శని గ్రహానికి ఉండటం జరిగింది. రీసెంట్ అప్డేట్, సారీ ఫర్ దట్. బృహస్పతి కాదండి, అత్యధిక ఉపగ్రహాలు శని గ్రహానికి ఉన్నాయని చెప్పండి. సో ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్లో కూడా మనకి అప్డేట్ అనేది ఇస్తాం. సో ఇది మనకి మెటీరియల్లో అప్డేట్ ఇస్తాను, ఒకసారి అది చూడండి. రైట్. నెక్స్ట్, సౌర కుటుంబంలో అతి పెద్దదైన ఉపగ్రహం గనిమేడ ఏదైతే ఉంటుందో ఆ గనిమేడ బృహస్పతి యొక్క ఉపగ్రహం అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్, శనిగ్రహం. సో శాటర్న్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అది తక్కువ సాంద్రత గల గ్రహం, జస్ట్ అలా నీళ్ళ మీద తేలియాడే గ్రహం అని కూడా చెప్పుకోవచ్చు. లైట్గా, చాలా లైట్గా ఉంటుంది, నీటి మీద తేలాడే అంత లైట్ వెయిట్ ఉంటుంది. దీని చుట్టూ సర్కిల్స్ ఉంటాయి. అందమైన వలయాలు ఏవైతే ఉంటాయో, అందమైన వలయాలు అంటే కలర్స్లో ఉంటాయి కాబట్టి దీన్ని అందమైన వలయాలు కలిగిన గ్రహంగా కూడా చెప్తూ ఉంటారు. అలానే ఇది సౌర కుటుంబంలో 2వ అతిపెద్ద గ్రహం. దీనికి టైటాన్ అనే ఉపగ్రహం కలదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీన్నే గోల్డెన్ ప్లానెట్ లేదా క్రూయల్ ప్లానెట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్, వరుణుడు లేదా యురేనస్. దీన్నే గ్రీన్ ప్లానెట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది శనిగ్రహం వలె దీనికి కూడా వలయాలు అనేవి ఉంటాయి. శుక్రుడి మాదిరిగానే తూర్పు నుంచి పడమరకి తిరిగే గ్రహం ఇది. ఓకే. సో శుక్రుని వలె ఇది కూడా ఎడమ నుంచి పశ్చిమం నుంచి తూర్పుకి తిరుగుతూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో దీనికి సంబంధించిన ముఖ్యమైన ఉపగ్రహాలు మనం చూసుకున్నట్లయితే ఒబిరాన్ అండ్ టైటానియా దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉపగ్రహాలు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, నెప్ట్యూన్. సో సూర్యుడి నుంచి అత్యంత దూరంగా ఉండే గ్రహం ఏది అంటే నెప్ట్యూన్ అని చెప్పొచ్చు. దీన్ని మన తెలుగు భాషలో ఇంద్రుడు అని పిలుస్తూ ఉంటాము. ఓకే. సూర్యుడి నుంచి దూరంగా ఉంది కాబట్టి అత్యంత శీతల గ్రహం ఇది. ఓకే. అత్యంత దూరంగా ఉంది కాబట్టి అత్యంత శీతల గ్రహం. సాధారణంగా కంటికి కనిపించదు, అత్యంత దూరంగా ఉండటం వల్ల. దీనికి సంబంధించి పరిభ్రమణ కాలం ఎక్కువగా ఉన్న గ్రహం ఏది అంటే నెప్ట్యూన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్లూటో. మరి 2006వ సంవత్సరంలో చెక్ రిపబ్లిక్ రాజధాని ఏదైతే ఉంటుందో అక్కడ ప్రేగ్లో జరిగిన సమావేశం ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా ప్లూటోని గ్రహాల హోదా నుంచి తగ్గించి దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్గా లేదా మరగుజ్జు గ్రహంగా దాన్ని అప్పటి నుంచి పరిగణిస్తాము. ఎప్పటి నుంచి అంటే 2006 నుంచి. మరి డ్వార్ఫ్ ప్లానెట్గా దీన్ని ఎందుకు పరిగణిస్తున్నాము అంటే ఒక నిర్దిష్టమైన కక్ష అనేది ఉండదండి. ఓకే. ఒక నిర్దిష్టమైన కక్ష అనేది ఉండకుండా పరిభ్రమిస్తూ ఉంటుంది. అలానే దీంట్లో గ్రహంగా గుర్తించినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అది ప్లూటోలో లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇవి మనకి గ్రహాల గురించి. నెక్స్ట్, సో ఇప్పుడు మన గ్రహాల గురించి మనం చూసాం. మరి గ్రహాల్లో సూర్యుడి నుంచి 3వ గ్రహం ఏది అంటే భూమి. అలానే గ్రహాల్లో పరిమాణాన్ని బట్టి 5వ గ్రహం ఏది అంటే భూమి అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఈ భూమి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మన భూమి గురించి చూడబోతున్నాం. ఓకే. సో ఉపగ్రహాలు అంటే గ్రహాలని కేంద్రంగా చేసుకొని గ్రహాల చుట్టూ తిరిగే దీర్ఘవృత్తాకార కక్షలు తిరిగే గ్రహాలనే ఉపగ్రహాలు అని చెప్పి చెప్తారండి. అలానే ఈ ఉపగ్రహాలు భూమి యొక్క ఏకైక ఉపగ్రహం ఏది అంటే చంద్రుడు అని చెప్పుకోవచ్చు. చంద్రుడి గురించి మనం చూసినట్లయితే చంద్రునికి భూమికి మధ్య గల సగటు దూరం 3.8 lakhs కిలోమీటర్స్ అనేది ఉంటుంది. అలానే చంద్రుని యొక్క ద్రవ్యరాశి భూమి యొక్క ద్రవ్యరాశిలో 1/8, ఓకే, 1/8వ వంతు ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. సో ఇక్కడ రాంగ్ పడింది, అది కూడా మేము అప్డేట్ ఇస్తాను. 1/8వ వంతు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే చంద్రుని యొక్క అధ్యయన శాస్త్రం మల్టిపుల్ టైమ్స్ అడిగారండి. దీన్ని మనం సెలినాలజీ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. చంద్రుని యొక్క అధ్యయన శాస్త్రాన్ని సెలినాలజీ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మరి గురుత్వాకర్షణ శక్తిలో 1/6th వంతు ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి చంద్రునిపై గల అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే లిబ్నిడ్జ్ అనే శిఖరం చంద్రునిపై అత్యంత ఎత్తైన శిఖరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మొట్టమొదటిసారిగా 1969 జూలై 21న అపోలో 11 అనే యుఎస్ఏకి చెందిన వ్యోమనౌకతో చంద్రుని మీద మొట్టమొదటిసారిగా కాలు పెట్టమనేది జరిగింది. మరి చంద్రుని మీద కాలు మోపిన తొలి మానవుడు ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్పి చెప్పచ్చు. మరి ఈ ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తామంటే సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, శాంతి సముద్రం అనే పేరుతో
ఈ చంద్రుడి మీద పాదం మోపిన ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ప్రయోగాల కోసం చంద్రుడి మీద నుంచి కిందకి తీసుకొచ్చినటువంటి మట్టి పేరు ఏంటి అంటే ఆర్మే కాలైటీ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆర్మే కాలైటీ. మరి భూమి నుంచి చూసేవారికి మనకి చంద్రుల్లో ఉన్నటువంటి ఎప్పుడు ఒక ప్రాంతమే కనిపిస్తూ ఉంటుంది. చంద్రుడి వెనక వైపు మాత్రం ఎప్పుడు మనకు కనిపించదు, సెకండ్ పార్ట్ ఎప్పుడు మనకు కనిపించదు. ఎందుకు? భూమి తన చుట్టూ తాను తిరగటానికి, చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి దగ్గరగా ఒకే టైం అనేది పడుతుంటుంది. కాబట్టే మనకి ఈ చంద్రుని యొక్క వెనక పార్ట్, దక్షిణ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి కనిపించదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దాని మీద పరిశోధనల కోసమే మనం చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 3 పంపించడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు అండి. రైట్. సో ఇక మనం ఈ గ్రహాలు, ఉపగ్రహాల గురించి మనం చూసినట్లయితే ఇక్కడ సమ్ బిగ్గెస్ట్ న్యాచురల్ శాటిలైట్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్ గురించి ఇక్కడ మీకు ఒక 10 లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఆ మెటీరియల్ చూడండి. సో అత్యంత పెద్దదైన ఉపగ్రహం గనిమేడ. ఓకే, దేని ఆర్బిట్లో తిరుగుతుందంటే జూపిటర్ ఆర్బిట్లో తిరుగుతుంది. నెక్స్ట్ టైటాన్ సాటర్న్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సెలిస్టో జూపిటర్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. ఐఓ జూపిటర్ ఆర్బిట్లో. మూన్ ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. యూరోపా జూపిటర్ ఆర్బిట్లో. ఓకే, నెక్స్ట్ ఈ ట్రిటాన్ వచ్చేసరికి నెప్ట్యూన్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. టైటానియా యురేనస్ దాంట్లో తిరుగుతూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. సో ఇలా మీకు ఒక 10 లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో ఇప్పుడు మనం గ్రహాలు అలానే ఉపగ్రహాల గురించి కూడా మనం చూడటం అనేది జరిగింది. మరి ఈ గ్రహాలు, ఉపగ్రహాల గురించి చూసిన తర్వాత మనం నక్షత్రాల గురించి చూడబోతున్నాం. సో నక్షత్రాలు మనకి స్వయం ప్రకాశితాలు. బేసిక్గా సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అంటే సూర్యుడు అని మనం చెప్పుకోవచ్చు. సో నక్షత్రాలు ఎటువంటి చర్యలు జరుగుతాయంటే కేంద్రక సంలీన చర్యలు జరుగుతాయని చెప్పి మనం ఇందా మాట్లాడుకున్నాం. రైట్, కేంద్రక సంలీన చర్యలు జరుగుతూ ఉంటాయి. మరి భూమికి సూర్యుడు అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం నక్షత్రం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి సూర్యునితో పాటుగా భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రాలు ఏవి అంటే ప్రాక్సిమా సెంటరీ, ఆల్ఫా సెంటరీ అనే 2 నక్షత్రాలు మనకి సూర్యుని తర్వాత అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మనకి సాయంత్రం పూట ఆకాశంలో సప్తర్షి మండలం అనేది కనిపిస్తూ ఉంటుంది. దీన్నే ఉర్సా మేజర్ అని చెప్పి కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ మనకి తెలిసిన టాపిక్సే. సో ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతూ ఉంటాం. అలానే విశ్వంలో అతి పెద్ద నక్షత్ర వీధి తారాగణం ఏది అంటే హైడ్రా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే నక్షత్రాల్లో అతిపెద్ద నక్షత్రం యువై స్కూటీ. సో ఇది సూర్యుని కంటే దగ్గరగా 1700 టైమ్స్ సూర్యుని కంటే పెద్దది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, యువై స్కూటీ. మరి పాలపుంతలో దగ్గరగా 15,000 కోట్ల వరకు నక్షత్రాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ తోకచుక్కలు. సో ఈ తోకచుక్కల గురించి లాస్ట్ డిఎస్సిలో కూడా క్వశ్చన్ అనేది అడిగారు. హేలీ తోకచుక్క నెక్స్ట్ ఏ సంవత్సరంలో కనిపించబోతుంది అని చెప్పి క్వశ్చన్ అనేది అడిగారండి. ఓకే, మరి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించే పొడవైన తోకగల ఖగోళ స్వరూపాలు ఏవైతే ఉంటాయో వాటిని తోకచుక్కలు అంటారు. మరి హేలీ తోకచుక్క అనేది ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తూ ఉంటుంది. చివరిసారిగా 1986లో కనిపించింది. మళ్ళీ 2062 అంటే 76 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇది దర్శనమిస్తూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతకుముందు ఇప్పుడు కనిపించింది అంటే 1986లో. సో లాస్ట్ టైం క్వశ్చన్ ఎలా అడిగారంటే హేలీ తోకచుక్క ఇంతకుముందు 1986 సంవత్సరంలో దర్శనమిచ్చింది, మళ్ళీ ఎప్పుడు కనిపించబోతుంది అని చెప్పి ఇయర్స్ అనేవి 4 మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, 86 గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 76 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి 2062లో. మరి ఈ షూమేకర్ లెవీ అనే తోకచుక్కని గురించి కూడా అడగడం జరిగింది. గురుగ్రహాన్ని ఢీకొట్టిన తోకచుక్క ఏది అంటే షూమేకర్ లెవీ అని మనం చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ ఆస్ట్రాయిడ్స్ గురించి చూద్దాం, గ్రహశకలాలు. మరి ఈ గ్రహశకలాలు అంగారకుడు మరియు గురుగ్రహానికి మధ్యలో ఉంటాయని చెప్పి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. వీటిని ఆస్ట్రాయిడ్స్ లేదా ప్లానెటాయిడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి గ్రహశకలాల్లో అత్యంత పెద్దదైన గ్రహశకలం ఏది అంటే సెరస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సెరస్.
మరి గ్రహశకలాలు ఒక బంచ్గా అంటే ఒక కట్టుగా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి సో ఇంతటితో ఈ మన విశ్వంలో ఉన్నటువంటి మెయిన్ అంశాలన్నీ అయిపోయినాయి. సో ఇక చిన్న కొన్ని ముఖ్య అంశాలు అనేవి మనం చూడబోతున్నాం. అంటే లైక్ గ్రహాల గురించి కానీ, అలానే వాటి యొక్క భ్రమణ కాలం, పరిభ్రమణ కాలం కానీ, అలానే ఇంకా మనం చూసినట్లయితే భూమి సూర్యుడు, అలానే భూమి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కొంచెం రిలేషన్స్ అనేవి మనం ఇప్పుడు చూడబోతున్నాం. రైట్, ఓకే. సో ఇతర ముఖ్య అంశాలు మనం చూసినట్లయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం, తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహాలు శుక్రుడు లేదా వరుణుడు. అలానే ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు లేదా శుక్రుడు. నెక్స్ట్ చుట్టూ రింగ్స్ ఉన్నవి శని లేదా యురేనస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే గ్రహాలు భ్రమణ కక్షలు వృత్తాకారంగాను, పరిభ్రమణ కక్షలు దీర్ఘవృత్తాకారంగాను ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వాటి యొక్క భ్రమణ కక్షలేమో వృత్తాకారంలో, పరిభ్రమణం అంటే వేరే దాని చుట్టూ తిరిగేదేమో దీర్ఘవృత్తాకార ఎలిప్టికల్ షేప్లో ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి భూమి సూర్యునికి దగ్గరగా ఉండే రోజు జూలై 4 అంటాం. ఓకే, ఆ రోజును అపహేళి అంటాం. అదేవిధంగా భూమి సూర్యునికి దగ్గరగా ఉండే రోజు జూన్ 3, దీన్నే పరిహేళి అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఓకే, సో దూరంగా ఉంటే అపహేళి, దగ్గరగా ఉంటే పరిహేళి అని మనం చెప్పుకుంటాం. అలానే భూమికి చంద్రుడు అత్యంత దగ్గరగా ఉండే రోజును పెరీజీ, అత్యంత దూరంగా ఉండే రోజును అపోజీ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఉత్తరాయణం మరియు దక్షిణాయనం సంబంధించిన రోజులు. సో జూన్ 21, డిసెంబర్ 22. సో ఈ 4 డేట్స్ గుర్తుపెట్టుకుంటే మనం నెక్స్ట్ భూమి అనే టాపిక్లోకి మనం దిగినప్పుడు వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, మార్చి 21, సెప్టెంబర్ 22, ఈ 2 రోజులు వీటి గురించి, జూన్ 21, డిసెంబర్ 22, ఈ 4 గురించి మనం అక్కడ మాట్లాడుకుందాం. ఓకే, సో రాత్రి పగలు సమానంగా ఉండే రోజుల్ని విషువత్తులు అంటారు. మార్చి 21, సెప్టెంబర్ 22. ఓకే, నెక్స్ట్ భూమిపై నుండి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు మనకి దగ్గరగా 1 సెకన్కి 11.2 కిలోమీటర్స్ పైకి వెళ్ళగలిగితేనే అది కక్షలోకి చేరుకుంటుంది. లేదంటే అది కక్షలోకి చేరుకోకుండా వాతావరణంలో పడిపోతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ అడిగారు. 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణించాలి అని చెప్పొచ్చండి. నెక్స్ట్, సో ఇక్కడ గ్రహాలు, వీటికి సంబంధించిన వివిధ అంశాలు మనం చూద్దాం. సో బుధ గ్రహం మనం చూసినట్లయితే సూర్యుడి నుంచి దీని యొక్క దూరం 58 ఇది కిలోమీటర్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, మిలియన్ కిలోమీటర్స్ అని చెప్పి. నెక్స్ట్ దీని యొక్క భ్రమణ కాలం 58 రోజులు. అలానే దీని యొక్క పరిభ్రమణ కాలం, రైట్, దీని భ్రమణ కాలం 58 రోజులు బుధ గ్రహానికి. అలానే పరిభ్రమణ కాలం 88 రోజులు అని చెప్పొచ్చండి. ఇక్కడ ఉష్ణోగ్రత యావరేజ్గా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది ఉంటుందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ శుక్రుడు ఇక్కడ భూమి నుంచి 108 మిలియన్ కిలోమీటర్లు. సో దూరం అనేది మిలియన్ కిలోమీటర్లు అనేది గుర్తుపెట్టుకోండి. అలానే భ్రమణ కాలం 243 రోజులు, పరిభ్రమణ కాలం 225 రోజులు. ఉష్ణోగ్రత 475 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇదంతా ప్లస్లు అండి. సో సూర్యుడి నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ మైనస్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భూమి యొక్క యావరేజ్ టెంపరేచర్ 15 డిగ్రీ సెంటీగ్రేడ్. 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది భూమి. భ్రమణ కాలం 1 డే, అలానే పరిభ్రమణ కాలం 365 డేస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఇది మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం అనేది జరుగుతుంది. సో ఒకసారి అనేది చూడండి, మనకు ఆల్రెడీ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఈ లిస్ట్ అనేది ఉంటుంది, రైట్. సో మరి భూమి అలానే సూర్యుడికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య అంశాలు, అలానే భూమి చంద్రుడికి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు అనేవి మనం చూద్దాం. మరి భూమికి సూర్యునికి మధ్య గల దూరాన్ని మనం ఖగోళ ప్రమాణం లేదా ఆస్ట్రోనామికల్ యూనిట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. సో దీని విలువ 149. దీని విలువ 149.5 మిలియన్ కిలోమీటర్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ ఈక్వల్ టు 149.5 మిలియన్ కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు. అలానే సౌర కుటుంబంలో ఉన్నటువంటి దూరాలని కొలవడానికి ఉపయోగించే ప్రమాణాన్ని కూడా మనం ఆస్ట్రోనామికల్ యూనిట్ అనే అంటాము. అలానే విశ్వంలో ఉన్నటువంటి దూరాలని కొలవడానికి ఉపయోగించే ప్రమాణంని కాంతి సంవత్సరం అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, కాంతి సంవత్సరం గురించి మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం.
సో దీని వాల్యూ కూడా మనకు ఆల్రెడీ తెలుసు, 9.46 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో కాంతి సంవత్సరం అనే దాని గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్నే లైట్ ఇయర్ లేదా కాంతి సంవత్సరం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి కాంతి ఒక సెకన్కి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అని చెప్పి మనం చెప్పుకుంటే 3 లక్షల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని మనం చెప్పుకోవచ్చండి. మరి సూర్యుని కాంతి భూమిని చేరటానికి దగ్గరగా ఎంత టైం పడుతుంది అంటే మనకి సూర్యుని కాంతి భూమిని చేరడానికి ఎన్ని నిమిషాలు పడుతుందండి? 8 మినిట్స్ పడుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 మినిట్స్ పడుతుందండి. రైట్. నెక్స్ట్ మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలానే పరిహేళి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఆ తర్వాత భూమి చంద్రుడు మధ్య ఉన్నటువంటి సగటు దూరం 3,84,000 కిలోమీటర్లు. అంటే భూమికి చంద్రుడికి మధ్య ఉన్న యావరేజ్ డిస్టెన్స్ 3,84,000 కిలోమీటర్లు. మరి సూర్యుని కాంతి 8 మినిట్స్లో వస్తుంది భూమి మీదకి అంటే మరి చంద్రుని కాంతి ఎంత సమయంలో వస్తుంది అంటే 1.3 సెకండ్స్ లోపు చంద్రుని యొక్క కాంతి భూమి మీదకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చండి. మరి చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే స్థితిని ఏమంటాము అంటే పెరిజీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ పెరిజీ ఏదైతే ఉంటుందో ఆ టైంలో భూమికి చంద్రునికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 3,64,000 కిలోమీటర్లు అని చెప్పొచ్చు. అలానే అపోజీ అంటే భూమికి చంద్రుడు దూరంగా ఉన్న టైము, ఆ టైంలో మరి చంద్రునికి భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 4 లక్షల కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. సో బేసిక్గా ఇది సౌర కుటుంబం అనే టాపిక్ గురించి మల్టిపుల్ టైమ్స్ దీంట్లో మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసాము. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది లింక్ అనేది పెట్టడం జరిగింది, ఒకసారి అది కూడా చూడండి. అలానే వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేవి దాంట్లో మీకు ఇస్తూ ఉంటాను. ఓకేనండి.